ఆయన చెప్పేది ఎవరికీ అర్థం కాదు. అర్థం కాకూడదనే అట్టా చెప్తుంటాడనే డౌట్ కొంతమందికి ఉన్నా ఆయన మాత్రం అట్టాగే మాట్లాడుతుంటాడు. క్యాండిడేట్ మారిపోయిన టైంలో క్లారిటీ ఇస్తానంటా వచ్చాడు. బీ రెడీ, వచ్చే జానారెడ్డి. ఏమన్నా అనుకో, మీకేళ్ళు నాటిసేని నడుస్తున్నట్టు ఉంది. ఈ యొక్క ఇన్సిడెంట్ కాంగ్రెస్ సంబంధించింది కాదు. ఎస్ ఒరే, ఎంపీ క్యాండిడేట్ ని పట్టుకొని సంబంధం లేదంటే ఎట్టా కుదురుద్ది? ఆ కుటుంబానికి సంబంధించింది. అవునా కాదా? ఫ్యామిలీ గొడవే కావచ్చు, మీ పార్టీ క్యాండిడేట్ అన్నది ఇంపార్టెంట్. అది కుటుంబంలో సంఘటన, కాంగ్రెస్ సంఘటన ఎట్లవుతుంది? నీ పాసు గల సంబంధం లేకపోయినా ఫలానా పార్టీ అనే చెప్పుకుంటారు. మీ ఊర్లో ఏదో సంఘటన జరిగితే మీరు బాధ్యుడా? లేదంటే మీ 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 చుట్టాలకు ఎవరు ఇన్సిడెంట్ జరిగితే మీరు బాధ్యుడా? మీ క్యాండిడేట్ కాకపోయి ఉంటే అది ఏరే విషయం. చెప్పండి, మీరు బాధ్యులంటే మేము బాధ్యులమే. ఈదిలో గొడవకి మన లీడర్ ఇంట్లో జరిగిన దానికి తేడా లేదా? నాకు బావమర్దం అవుతాడు కాబట్టి నాకు సంబంధం అంటే ఏమన్నమాట. నాకు బావమర్దం వాస్తవమే. నీ కాడ ఎంతకంటే క్లారిటీ ఉంటదనే ఆశ మాకు కూడా లేదులే. నో, దానికి దీనికి సంబంధమే లేదు. ఎట్టగో ఓ క్యాండిడేట్ దొరికాడు అనుకుంటే ఎట్టా జరిగిందేంది? ఏ ప్రభావితం ఉంటుంది ఉండదు విషయం ఇదంతా కూడా ప్రజలు అండ్ విశ్లేషకులు విశ్లేషించవలసింది. భూమి బొట్టక ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నావు, ముందు నువ్వు విశ్లేషించు. ఎటువంటి ప్రభావాలున్న విజయ పరంపర సాగించాలన్నటువంటి ప్రభావమే మా విధితరం. ఒక్క మొక్క అర్థమైతే ఒట్టు, ఇంకోసారి. విజయ పరంపర సాగించాలన్నటువంటి ప్రభావమే మా విధితరం. విజయం పరంపర అని పెద్ద పెద్ద మాటలు ఎందుకు గానీ ఏమవుద్దంటావు? ఈ విషయాన్ని కాంగ్రెస్ మీద ఏమి ప్రభావం పడదు. ఇవన్నీ చూసి హైకమాండ్ కూడా తల తిరిగి ఉంటది. దిస్ ఇస్ ఆల్ లోకంలో జరిగేటువంటి యొక్క పరిణామ క్రమాలు. జరిగేది జరక్క మాందన్నట్టు ఏం చెప్పావు బాసు? లోకంలో అనేక విషయాలు, రోజు వార్స్ జరుగుతున్నాయి, యుద్ధం జరుగుతున్నది, సరిహద్దుల్లో రోజు అనేక విషయాలు జరుగుతున్నాయి. అంటే లోకంలో జరిగేటువంటి పరిణామ క్రమాలు. నువ్వు చెప్పే క్రమాలు కామాలే కొంప ముంచుతాయేమో చూసుకో. ఈ పరిణామ క్రమాలని సరిచేయడానికి సమాజము, చట్టము లేక పరిస్థితులు రోజు పనిచేస్తున్నాయి. ఆ భాగంగా మనం పనిచేసుకుంటూనే మనం ఈ విషయాలని ఒక అవగాహనకు తీసుకోవాలి. అంతే. దర్శ ఏదో రోజు అర్థమయ్యేటట్టు చెప్తావని ఎన్నేళ్ల నుంచి చూస్తున్నాను. అది మీరు చాలా లోతుగా కొంచెం నేను మాట్లాడుతున్నప్పుడు మీరు తీసుకోండి. బావిలో సేదేసి తోడుకోమన్నట్టు ఉంది నువ్వు చెప్పేది. మేము మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ప్రభావం ఉంటదా లేదా? ఒకటే మాట, కుచ్ ఫరక్ నహీ రహతా, కుచ్ ఫరక్ నహీ రహతా. ముందే జాగ్రత్త పడుంటే మీకు ఈ టెన్షన్ ఉండేది కాదు. అభియోగాలు అనేటువంటిది అనేక మంది మీద ఉంటాయి. ఆ అభియోగాలని నమోదు చేసుకుంటుంది పోలీసు. అభియోగాల్లో సత్యాసత్యాలను విచారణ చేయటం ఒక భాగం. ఒకవేళ వాళ్ళు నిర్ధారణ చేసి కోర్టుకు పోయిన తర్వాత నిర్ధారణ చేయటం ఒక భాగం. వడ్డమ్మ బడవ, గొడవలు ఉన్నాయని కేసులు నడుస్తున్నాయని తెలవదా? అభియోగాలు ఉన్నాయని అంటే ఉన్నాయనా? ఇవి ఆడ కనిపించేయనా? కొరివితో తల గోక్కోవడం ఎందుకు, బొబ్బలకి మందు రాయడం ఎందుకు? అభియోగాలని నిర్ణయం చేయాలన్నా లేదా అనేటువంటి విషయం అనేక కోణాలు ఉంటుంది ఆ పరిస్థితుల నుంచి. అటగాది ఎట్టా అని నువ్వన్నా మీ పెద్దవాళ్ళకి చెప్పు ఉండాల్సింది. కోర్టే చెప్తున్నది ఏమని, ఎవరి మీద అభియోగం ఉంటే కోర్టులో కేసు జరుగుతున్నా శిక్ష పడినంత కాలం అతను నేరస్తుడని చేయకూడదు అండి. ఇవన్నీ డిబేట్ చేయగలవా ఇప్పుడు చెప్పండి మీరు? చాలా వివరంగా చెప్పి కళ్ళు తెరిపించావు. అది నేను చెప్పింది. అర్థమైంది మహానుభావా, గుడ్డోళ్ళకు కూడా కళ్ళు తెరుచుకుంటాయి. అందుకని టు ది పాయింట్ చెప్తేనేమో మీకు అదొక భాగం. సరిపోద్దన్నా ఆపవా? సరే గాని నీ ఓపిక. కాస్త ఎలాబరేట్ చెప్పి దానికి షూట్ చేసుకోండి అంటేనేమో అదొక భాగం.
ఓసారి గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించండి. మా అంతర్మదన విషయం అవసరమైనప్పుడు మీకు చెప్తారు. అది ఇట్స్ ఇంటర్నల్ డిబేట్స్. సర్వే సత్యనారాయణ మనకు వాకేనా? అధిష్టానం వరకు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు సమర్థులు అంతే. డౌట్ పడలే, నువ్వు సీన్లో ఉంటే కర్ర ఎరగదు, పాము చావదు.